ఇందూరు గడ్డపైనే ఫీజు రియంబర్స్మెంట్ కు పునాదులు పడ్డాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందూరు రణభేరీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ హామీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బకాయిల చెల్లింపుల కోసం వేల కోట్ల రూపాయలు అవసరం అయినప్పటికీ కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూ విక్రయాల ద్వారా సమకూరిన నిధులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఇందూరు గడ్డ ఫీ రీయింబర్స్మెంట్ యొక్క పునాదులు వేసిన అడ్డ ఇది. కాబట్టి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ బేరీ మోగించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణ బేరీ మ్రోగుతుందన్న ఒక విశ్వాసం మీ అందరి మధ్యలో కల్పించి మీ ఫీ రీయింబర్స్మెంట్లు కట్టించి మీ అందరినీ కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.